దశాబ్దాల తరబడి శరణార్థులతో నిండిపోయి ఇప్పుడు ఆ శరణార్థుల హక్కుల కోసం అంటూ పోరాడుతూ చివరికి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజల జనజీవనానికి భంగం కలిగిస్తూ పాలస్తీనా వివాదం లాంటప్పుడు చివరికి యూరప్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం కాదు దాడులే చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆగ్రహించిన ప్రజలందరూ కూడా ఆ పరిస్థితి నుంచి తమకు విముక్తి కావాలని కోరుకుంటుంటే పరిష్కరించలేకపోతున్నటువంటి ప్రభుత్వాల సాక్షిగా వాళ్ళు విరక్తి చెందారు. వామపక్ష భావజాలం నుంచి రైటిస్ట్ భావజాలం వైపుకి టర్న్ అవుతున్నారు. తాజాగా యూరోపియన్ ఎన్నికలకు సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఐర్లాండ్లో ఇది యాంటీ మాస్ ఇమ్మిగ్రేషన్ క్యాండిడేట్ గెవిన్ పెప్పర్ హ్యాస్ జస్ట్ బీన్ ఎలక్టెడ్ ఇన్ డుబ్లిన్. ఇది అక్కడ రైటిస్ట్ పార్టీకి సంబంధించిన డుబ్లిన్ ఎన్నికయ్యాడు. అదే సందర్భంలో చూస్తే బెల్జియం గ్లోబలిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అలెక్స్ డిక్రో రిజైన్స్ ఆఫ్టర్ లూజింగ్ టు రైట్ వింగ్ పార్టీస్ ఇన్ EU ఎలక్షన్స్. ఇది చివరికి బెల్జియంలో కూడా చోటు చేసుకుంది. రైట్ వింగ్ వాళ్ళు గెలిచేటప్పటికి చివరికి ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు జార్జ్ మెలోనీ పార్టీ యూరోపియన్ యూనియన్ ఎలక్షన్స్లో స్వీప్ చేస్తోంది. పూర్తిగా సెంటర్ లెఫ్ట్ అపోజిషన్ పార్టీ ఇటలీలో దారుణమైనటువంటి ఓటమి చవి చూసింది. మరోవైపున ఫార్ రైట్ వింగ్ పార్టీస్ ఫ్రెంచ్ అండ్ ఆస్ట్రేలియా ఆల్సో హెడింగ్ ఫర్ మ్యాసివ్ విక్టరీ. ఇది ఒక పెద్ద పరిణామాలు. భారతదేశంలో కూడా రైటిస్ట్ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. మరొక వైపున చూస్తే ద టాప్ పార్టీ అమాంగ్ యంగ్ ఓటర్స్ వాజ్ కన్ఫెడరల్స్గా ఏ వెరీ రైట్ వింగ్ అండ్ యాంటీ ఇమిగ్రేషన్ పార్టీకి 18 నుంచి 29 ఏళ్ల వయసులో పోలాండ్లో ఇది జరిగింది. 30% మంది 30 నుంచి 39 ఏళ్ళ 21% మంది 40 నుంచి 49 ఏళ్ళ 12% మంది 50 నుంచి 59 ఏళ్లలో 9% మంది 60 ఏళ్ల పైన వాళ్ళు 5% మంది అక్కడ ఈ వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళని సమర్థించిన వాళ్ళు అతి తక్కువ వాళ్ళు అనమాట. శరణార్థుల్ని ఇలాగా క్రమంగా మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.